శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం మద్గురుం తం నమామి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సుకృతశ్రీ పద్య సౌరభావి. కలవరం ఉద్విగ్నత శంకలు బద్ధకము అలసటయు మగత ఇంద్రియ వాంఛలు అయిష్టత మందత్వం కలవారికి ధ్యాన సిద్ధి కలుగదు సుకృతి. సుకృతి ఆత్మధ్యానానంద నిధి విను. కలవరము ఆవేశము శంకాస్పద చిత్తం అలసత్వం ఎక్కువ నిద్రపోవడం ఇంద్రియ వాంఛలు ప్రేరేపించడం తృప్తి లేకపోవడం అజ్ఞానం అవిద్య ఇవన్నీ పరమాత్మ సందర్శనం కాకపోవడానికి ఏకాగ్రత కలగకపోవడానికి ధ్యాన సంసిద్ధి అయిన సమాధి యోగం చెందకపోవడానికి ప్రధాన కారణములుగా అభ్యాసకులు మహాయోగులు పదే పదే గుర్తిరంగుగా తెలియచేస్తున్నారు. దుర్మార్గవర్తనులకిల నిర్మల హృదయాధివాస నిశ్చల శివమౌ మర్మగతి ధర్మముందెడు కర్మము పుణ్యమునగాక కలుగదు సుకృతి. సుకృతి పరమపావన జ్ఞానాకృతి విను. చెడుదారులలో ప్రయాణించే మూర్ఖులకు పరమ పవిత్ర హృదయమందు అధివసించే ఆ అచలతత్వ శివశంకర పరిపూర్ణ రహస్య రాజయోగ మార్గ ధర్మకర్మ స్థితి పుణ్యకర్మల చేతనే కాని పని. కావున వేరే కర్మ మార్గాల వలన లభించగలిగేది కానే కాదు. జ్ఞానాదేవత కైవల్యం. ఒక్క జ్ఞానము కలిగిననే మోక్షము లభించును అని పెద్దలు చెప్పారు. ఆ నిర్లిప్త స్వతసిద్ధం అది లభించున్నది కూడా కానిదని పెద్దలు ఉవాచ. ఎంతకు అనాత్మ తొలగదు ఎంతకు అనాత్మ తొలగదు ఎంతకు పరిశుద్ధ చిత్తమేర్పడదో తానెంతకు విషయముల పరలు అంతదనుక నరుని మోక్షమది వృధ సుకృతి. సుకృతాత్మ విను. అనాత్మ విషయ దృశ్యం తన నుండి ఏమాత్రం దూరముగాకున్నప్పుడు చిత్త విక్షేపాలు లేని స్థితి తనకేమాత్రం కలగకుండా ఉన్నప్పుడు తానెంతకు విడువక మోహబద్ధుడై ఈ సంసార వార్ధిలో పొరలాడుతూ ఉండునో అంతవరకు ఈ నరుడనే వానికి బంధమోక్షములు లేని జన్మ అంటే జన్మరాహిత్య స్థితి అనగా పరబ్రహ్మానుభవము కలుగుట దుర్లభము అనే ఉపనిషత్తులు ప్రస్థానత్రయము శ్రీ రామాయణ భారతీ ఇతిహాసములు వేమనయోగి పద్యతత్వామృతం ఇంకెందరో మహాత్ముల అనుభవాలు సందేహరహితంగా తెలియపరుస్తూ ఉన్నాయి సుమా. అంతఃశుచి సౌందర్యం శాంతిరహసమ్మునకు నెలవు అంతఃశుచి సౌందర్యం శాంతిరసామృతమునకు నెలవు శాంతిరసమ్మునకు నెలవు
సౌఖ్యస్థితికిన్ సంతత చింతనశీలురు భ్రాంతిరహితులాత్మయోగ పథగులు సుకృతి. సుకృతాత్మ విను, అజ్ఞానధ్వాంత నిర్మూల విను. ఆత్మపరంగా అంతఃకరణ పవిత్రతతో కూడిన అందమేదో అది శాంతానంద హృదయానికి అమృతత్వమై మోక్షకారక సౌఖ్యానికి నిలయమై అట్టి పరబ్రహ్మానందాత్మానుభూతి సాధించుటకై నిరంతర ధ్యానశీలురు ఈ సంసార భ్రాంతిరహితులు కావడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వారే నిజమైన ఆత్మయోగ పదగాములనై లోకంలో ప్రకాశిస్తూ ఉన్నారు. యోగజ్ఞానము తెలియుము బాగుగా హృదయాధివాస భద్రత పడయన్ భోగానుభవమే బంధము భోగమును త్యజింతువది మోక్షము సుకృతి. సుకృతి వినుము, గురుజ్ఞాన జీవన్ముక్త నిర్వాణాకృతి వినుము. శ్రీ 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 జగద్గురువైన శ్రీకృష్ణుడు ప్రతిపాదించిన భగవద్గీత యోగ విజ్ఞానమును గురు శరణాగతి పొంది నిన్ను నీవు తెలుసుకోగలిగే అనగా ఆత్మానుభూతిని ప్రసాదించే యోగజ్ఞానాన్ని తెలుసుకోగలిగే మార్గం నీ యోగక్షేమాలకు సంబంధించి హృదయంలో ఈ చావు పుట్టుకలు లేక శాశ్వతంగా నివసించే పరమాత్మనే నీవయ్యుండు జాగ్రత్త పొందుటకై యోగజ్ఞానాన్ని పొందు. అలాగాక ప్రాపంచిక విషయభోగాలు అనుభవింతువా ఇప్పుడు రాజకీయాల్లో నాయకులు వినాయకులు అనుభవించేదంతా అర్థం కాని నీతి మాలిన పనికి మాలిన సంపాదన మొత్తం తృప్తి లేని తాత్కాలిక సారహీన భోగానుభవమే అవుతున్నది. అదే జనన మరణ సంసార బంధం. అది నేనుగాను దానికి నే భిన్నుడను అని నీవు వైదొలిగి స్పృహలేక ఉండటమే ఈ సర్వత్రా సదా జీవన్మోక్షం అవుతున్నది. విజ్ఞాన నౌకనెక్కుచు అజ్ఞాన భవాబ్ధి దాట అమితోద్యముడై ప్రజ్ఞాన ఖడ్గమునుచు సుజ్ఞానిగా తృష్ణ దృంచి సుఖుడగు సుకృతి. సుకృతి అనేక జన్మ కర్మ విదగ్ధ పావనాకృతి విను. సుకృతి అనేక జన్మ కర్మ విదగ్ధ పావనాకృతి విను. విశేషమైన జ్ఞానంతో లేదా అనుభవ జ్ఞానం పొందడం కోసం సద్గురు అనే నౌకను అధిరోహించి ఈ జనన మరణ జరారోగ సంసార సముద్రమును దాటడం కోసం మీది మిక్కిలి ప్రయత్నించిన వాడవై విజ్ఞానం బ్రహ్మ అనడి వేదోక్తిని అనుసరించిన ఖడ్గాన్ని ధరించి అంతఃశత్రువులైన అరివర్గాన్ని జయించి ఆశాపాశములను మట్టుబెట్టిన సుజ్ఞానివై నవద్వారే పురేదేహి అని కర్మసన్యాస యోగమునందు శ్రీ భగవానుడు వచించినట్లు అంటే ప్రవచించినట్లు చెప్పినట్లు సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. తన యందు గల ఇంద్రియములన్నింటినీ నిగ్రహించిన వాడై మనస్సు చేత సర్వకర్మల కర్మఫలాలను అపేక్షించని వాడై తానేమి చేయకుండా చేయించకుండా 9 వాకిళ్ళున్న అంటే 2 కళ్ళు 2 చెవులు 2 ముక్కు ద్వారములు 1 నోరు 1 మూత్రము మరొకటి మలద్వారములు ఈ మొత్తం 9. ఈ 9 వాకిళ్ళున్న తోలు తిత్తిది తూటులు 9 తుస్సుమనును కాయం జీవ తెలుసుకో అపాయం అని చలనచిత్ర గేయ కవి చెప్పిన మాట. 9 కంతల తిత్తికి ఇమ్మగు సొమ్ములను కులమునేటికి చెప్పుమా నమ్మకు దేహము నాదని బ్రహ్మము నేనంచు తెలిసి పలకరా వేమ అన్నాడు. లేదా బ్రహ్మము నేనంచు తెలిసి బ్రతకర వేమ అని మహాయోగి వేమను పలికారు. విశ్వాసమే విద్య కాన
ఈ పురమనే దేహమును ధరించినవాడు దేహి. శరీరమునందుండి అశరీరుడై పరమాత్మ శుద్ధ చైతన్య లక్షణంగా సుఖవంతుడై కాపురం చేయుచున్నాడని చక్కగా నీ హృదయంలో తెలుసుకో. తనువునకు చావు పుట్టుక అనువుగా ప్రాణానికన్నా ఆకలి దప్పుల్ మన ముందడి సుఖ దుఃఖములు అన ప్రకృతి స్వభావమాత్మకంటదు సుకృతి. పుణ్యశీల పరమానందహేళ విను, నేను చెప్పేది వివేకంతో తెలుసుకో. చావు పుట్టుకలు శరీరానికి ప్రాణ శరీరానికి ఆకలి దప్పులు, మనస్సులకు సుఖదుఖాలు అంటే రాగద్వేషాలు ప్రకృతి స్వభావం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ స్వభావాలన్నీ అనిత్యములే, తాత్కాలిక విషయాలే, సత్తా లేనివే. కావున ఆత్మస్వరూపాన్ని అంటి అవేవి బాధించలేవు. ఏలనన భగవద్గీతలో పరమాత్మ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 14వ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఓ కుంతి కుమార విను, విషయేంద్రియ సంయోగం వలన చలి వేడిమి సుఖదుఖాదులు కలుగుతుంటాయని, అవి అనిత్యాలని, ఒకప్పుడు ఉంటాయి మరొకప్పుడు ఉండవు. వీటి ప్రమేయం ఆత్మయందు ఉండదు. కనుక ఆత్మస్వభావమందు చెలించని పురుషుడే ధీరవరుడని, అమృతత్వానికి యోగ్యుడని చెప్పబడుతున్నాడు. సాధనలన్నీయు హరిగత బోధన నిధిలయముగాక పొందరు ముక్తిన్ రాధా మాధవ ప్రేమారాధనమదిగాదే ఆత్మలక్ష్యం సుకృతి. సుకృత జన నుత పరిపాల ఆత్మానంద బోధనశీల విను. వ్యాసో నారాయణో హరిహి అన్నట్లు ఈ సమస్త సాధనా మార్గములు ఆదిదేవుడైన హరి సంయోగ సంబంధ బోధన బాంధాగారమందు లీనమనర్పకుండా ఆత్మానుభూతి మోక్ష సామ్రాజ్యమునకు ఆస్కారముకు చోటనేదే ఉండదు. శ్రీ రాధామాధవుల శాశ్వతానంద ప్రేమతో కూడిన ఆ ఆరాధనామృత తత్వం, ఆ ఆత్మ లక్ష్యం ఏకైక పరబ్రహ్మమే, వేరు కాదు. ఆత్మజ్ఞానమవశ్యం ఆత్మధ్యానం మునర్చి అఖిలజ్ఞత నీవాత్మానుభూతి నుందుము స్వాత్మయ నిత్యము సత్యమగుటం సుకృతి. సుకృతి విను, ప్రతి మానవుడు ముందు తన్ను తాను తెలుసుకోగలిగి ఉండాలి. బాహ్యంగా అనగా భౌతిక పరంగా ఎన్ని తెలివితేటలున్నా, కోట్లకు పడగలెత్తినా ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుడిచ్చిన మానవ జన్మ వృధయే అవుతున్నది. అందుకే పెద్దలు ఆత్మజ్ఞానం అవశ్యం అనుతున్నారు. జ్ఞానాదేవహి కైవల్యం అని ఒక్క ఆత్మజ్ఞానం వల్లనే కైవల్యం అనగా మోక్షం అంటే చావు పుట్టుకల నుండి విడుపునొందగలగడం సిద్ధిస్తూ ఉన్నది. ఇతరమైన సాధనల వల్ల కలగదని నిరూఢి. ఈ పద్యంలో ఈ కవీశ్వరానంద తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? కానలేడు నుదురు కర్ణముల్ వీపును నెరులు కానలేడు నెత్తి మీద తన్నుగానలేడు తత్వమే మెరుగును విశ్వదాభిరామ వినురవేమ అని అన్నారు. తనకున్న నుదురు అనగా ముఖం లేదా భృకుటి స్థానం, ఇది భౌతిక చర్మచక్షువులకు గోచరించేది. ముఖం మీద పైకి కనబడే నాసికాగ్రం మనఃకృత్వ
అన్నట్లు బొట్టు పెట్టుకునే స్థానం. కర్ణములు అనగా చెవులు. భౌతికపరమైన బాహ్య శబ్దాలు మాత్రమే వినడం జరుగుతుంటాయి. తర్వాత నీవు ఇక వీపు మాత్రమే. అందు వెన్నెముక బ్రహ్మదండం ఎడపెంగళ నేత్రాలైతే సుషమ జ్ఞాన అంటే అగ్నినేత్రం, జ్ఞాననేత్రం. నిరులని అంటే మనోవాంఛలు నెత్తి మీద, అంతరార్థం సహస్రారం గురుస్థానం చూడలేడు. ఇలా తనకు సంబంధించి తన శరీరం మీదనున్న బాహ్య అవయవ ప్రదేశాలనే సరిగా చూడటం, గమనించడం తెలియనివాడు అంధుడు, అజ్ఞాని, తను దానే చూసుకోలేనివాడు. జీవుడు తగుదునమ్మా అని తత్వాన్ని ఇంకే విధంగా ప్రయత్నించి తెలుసుకోగలుగుతాడు అని ప్రశ్నిస్తున్నాడు వేమన్న. ప్రజలలో అలసత్వం గల అవివేకులను మందలిస్తున్నాడు. కావున ఆత్మజ్ఞానం అవశ్యమని అనవలసి వచ్చింది. ఆత్మధ్యానమనర్చి అనగా ఆ పరబ్రహ్మ స్వరూపం మీద అఖండ బుద్ధి వివేకాన్ని ప్రసరింపజేసి నిలపడం అంటే శ్రీ 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 ఆదిశంకరుల వారు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి బ్రహ్మసూత్రంతో సాధన చతుష్టయ సంపత్తిని కలిగి ఉండడం వలే అన్నారు. 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 యహమూత్రార్థ ఫలభోగ విరాగము, 3 సమాధి షట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. ఈ 4ంటిని ఎరిగిన వాడే ఆత్మధ్యాన సిద్ధి నిర్వాణమునకు అర్హుడని చెప్పినాడు. సర్వజ్ఞత అనగా విశ్వమంతా నీవే నిండి ఉండడం, ఏ కార్యకలాపముల చేత కానీ వేరు కాకుండా బాహ్యాభ్యంతరాలు లేని స్థితి ధరించడంతో నీవుగా పరమాత్మానుభూతి కుండలిని యోగంతో షట్చక్ర స్థానములను ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ క్రమంగా శక్తి చైతన్య భాషితుడవై మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రములందు సవికల్పము నిర్వికల్పము సమాధి స్థితి పొందుటయే బ్రహ్మ నిర్వాణము సిద్ధించటం. అదే తన్ను తాను తెలుసుకోవడం నిత్య సత్యం అని చెప్పబడుతున్నది. ఇందులకై మానవ జన్మ సంప్రాప్తమైనదని దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం ముముక్షుత్వం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని శంకరులు వారే వివేక చూడమని గ్రంథంలో తెలియజేశారు. ఇంకా శరీరం ఆద్యం ఖడు ధర్మ సాధనం అని కూడా చెప్పారు. గురుమూర్తుల విద్వాంసుల ధరకన్యక గోవు వృషభు ధరణీసురునిన్ సిరి చీపురు ఇంటి గడపను చరణంబుల తాకరాదు సత్యము సుకృతి. పరమ పవిత్ర సంస్కారశీలుడైన ఓ సుకృతి విను. లోకంలో విద్యా వివేకము సంపదలకు ఎడతెగని ప్రతినిధులైన శ్రీ గురుమూర్తులను, పండిత ప్రకాండులను, కన్యక స్త్రీలను, గోమాతను, వృషభదేవుని, ధనధాన్యాలను, పూజా ద్రవ్యాలను, బ్రాహ్మణుని, ఇంటిని, పరిసరాలను శుభ్రపరుచు చీపురు లక్ష్మిని, ఇంకా ఇంటి లక్ష్మి పశువు పెట్టు గడపను మన పాదాలతో తాకగారాదని, తాకటం అరిష్టమని పాపమని భావించి భక్తితో నడుచుకోవలెను. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నట్లు పనికి తాను చేసే కృషిని బట్టి పవిత్రత తప్ప కలిగి తీరుతుంది. వృత్తి ధర్మానికి న్యూనతాభావం అనేది లేదు అని మహాత్ములు అన్నారు, ఆచరించి చూపారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని శ్రీ గీతాచార్యుడు చెప్పాడు. స్వశాస్త్రమెరిగి శాస్త్రిగా భాసిల్లు తదాత్మబుద్ధి బ్రహ్మజ్ఞుడగున్ వాసనలు 3 విడిచిన భూషితుడగు బ్రహ్మ విద్య ముక్తికి సుకృతి. సుకృతాత్మ వివేకోదయం ఏమిటంటే
విను. శ్వాసనే ఆయుధంగా తెలుసుకొని తదనుష్ఠాన జాగృతులైన వాడు నిజమైన శాస్త్రిగా ప్రకాశిస్తున్నాడు. అట్టి శాస్త్రిగా ఆత్మధ్యాన పరాయణుడు బ్రాహ్మీస్థితుడవుతున్నాడు. అట్టి బ్రహ్మనిష్ఠుడు వాసనాత్రయాన్ని అంటే దేహ, శాస్త్ర, లోక ఈ వాసనలను విడిచిపుచ్చిన వాడై ఈ బ్రహ్మజ్ఞానం చేత మోక్ష సామ్రాజ్య అభిషిక్తుడు అనగా సర్వజనుల చేత సందేహములకు తావులేని వాడై సర్వదా పూజ్యుడవుతున్నాడు. నేనే శాసనకర్తను, నేనే జగదాధినేత, నేనే విజేతన్, నేనే సర్వగతాత్మను, నేనుడిగిన మృత్యువంత నినిగుడు సుకృతి. సుకృతాత్మ, అహం పదార్థరహిత విను. నేనే సర్వమునకు శాసనకర్తనై ఉన్నాను. నేనే ఈ జగత్తంతటికి అధినేతనై ఉన్నాను అనగా ప్రభువును. నేనే సర్వాన్ని జయించిన వాడనై ఉన్నాను. ఇక నేనే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నవాడనై ఉన్నాను అంటే పరబ్రహ్మమును నేనే అనడి ఈ సర్వ అహంకారములను చంపగలిగిన వాడెవడో అట్టి వాడొక్కడు మాత్రమే ఈ సర్వ అహంకార పదార్థ పరిత్యాజ్యుడు. అతడు మాత్రమే మృత్యువు చేత జన్మకర్మల చేత చర్చలేని వాడునై పరంధామమును పొందుతున్నాడు. పంతంబులు పట్టింపులు కాంతల కౌగిళ్ళు, పగలు కారాల్మిరియాల్ చింతలు చిర్రులు బుర్రులు భ్రాంతులు బ్రతుకంత దుఃఖ భాజ్యము సుకృతి. సుకృతాత్మ విను. ఎవరెవరి మీదనో ఏవేవో పంతాలు, ఎవరెవరి మీదనో ఏవేవో పట్టింపులు, స్త్రీల కవిగళ్ళ యందు మదనతాపాలు, ఎవరెవరి మీదనో ఏవేవో శత్రుత్వాలు, కోపతాపాలు, తీరని దుఃఖాలు, అలకలు, ఉలుకులు, ఏవేవో భ్రమలు, భ్రాంతులు ఇవన్నీ బ్రతుకు పొడుగునా అశాంతికి గురి చేసి దుఃఖానికి నెలవై ఆయువు అంతటినీ మృంగివేసి నిన్ను నీకు తెలియకుండా వల్లకాటి వైపునకు దారి చూపుచు పదే పదే జన్మకర్మలు కలిగిస్తూ ఏ జన్మలలో కూడా నిన్ను శాంతి నొందనీయక నాశనం చేస్తుంటాయని కన్ను తెరచి నీవు నడుచుకోవలసి ఉన్నది. ఇదే పరమసత్యం. హరి ఓం తత్సత్.